నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? బాగున్నాం మేడం, మీ క్లయింట్స్ రకరకాల సమస్యలతో వస్తూ ఉంటారు. అయితే ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా వస్తూ ఉంటాయా? ఇప్పుడు మా హస్బెండ్ డబ్బులున్నా డబ్బులు లేకపోయినా ఇల్లీగల్ అఫైర్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. అవును. అయితే మా హస్బెండ్ నన్ను వదిలేశాడు, వేరే ఎవరో ఒక అమ్మాయిని తగులుకుని నన్ను వదిలేశాడు, మా పుట్టింట్లో వదిలేశాడు అని కాల్స్ వస్తూ ఉంటాయి. చాలా బాధ అనిపిస్తుంది. అలాగే వైఫ్స్ కూడా, మరి ఇద్దరు రెండు సైడ్స్ కూడా తప్పులు ఉంటాయి. వైఫ్లు కూడా అలాగే ఇబ్బంది పెట్టడం మగవాళ్ళని, ఇది జరుగుతూనే ఉంది. మరి ఈ సమస్యల్ని కూడా మీరు డీల్ చేస్తారా? ఇప్పటివరకు ఏమైనా సమస్యను సాల్వ్ చేసినవి ఉన్నాయా? ఎట్లా ఆస్ట్రాలజీలో ఎలా చూస్తారు? తెలుస్తుందా? ఇప్పుడు మీరు డేట్ ఆఫ్ బర్త్ చూసుకుని డేట్ ఆఫ్ బర్త్ చూడగానే మీరు ఈ సమస్యతో బాధపడుతున్నారు, ఈ సమస్య ఉందని మీరు గెస్ చేయగలుగుతారా? ఇవన్నీ ఒకసారి చెప్తారా? తప్పకుండా. ఇప్పుడు వాళ్ళ జాతకం ఏమైనా చూస్తాం కదా, చూసినప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు ఎవరిదైనా ఒక అమ్మాయి జాతకం చూస్తాము, వాళ్ళ హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటారు. అయితే ఇక్కడ ఆమె జాతకంలోంచి అసలు 7th లార్డ్ 12th హౌస్కి వెళ్ళినప్పుడు జాతక రీతిగా, రెండవది ఏంటంటే 12th హౌస్ వచ్చి ఆయన స్థానం అంటాం. సో అప్పుడు వ్యయ స్థానం, దాన్ని ఆయన స్థానం కూడా అంటారు. ఆయన స్థానం అంటే వాళ్ళకి అసలు మీరు చెప్పినట్టుగా కొన్ని మందితో అఫైర్స్ ఉండడం వల్ల సమస్యలు ఇంట్లో వస్తాయి. 12th హౌస్ అంటేనే అది మేజర్ వేస్ట్ ఖర్చులు, తర్వాత ఏంటంటే మనీ లాస్ గురించి చూపించే ప్లేస్. ఇంకొక విషయం ఏంటంటే వేరే అమ్మాయితో ఇట్లా అలవాటు పడి తర్వాత వాళ్ళ వల్ల సమస్యలు వాళ్ళకి రావడము, సో ఇట్లా కూడా ఉంటుంది. సో అది 12th హౌస్ ని బట్టి మీరు అనాలిసిస్ చేస్తారు. అయితే ఇదే అతని జాతకంలో కూడా 12th హౌస్ నెగిటివ్ గ్రహం ఉంటే, ఇప్పుడు ఒక క్లయింట్ అసలు అతను వచ్చి ఏంటంటే వాళ్ళ వైఫ్ జాతకంగా తన జాతకమే చూపించుకుంటారు అనుకోండి, ఆయన జాతకంలో కూడా 12th హౌస్ వచ్చి మాంది గ్రహం ఉంటే వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి ఇల్లీగల్ అఫైర్స్ చాలా ఉంటుంది. 12th హౌస్ లో మాంది ఉంటాయి. తర్వాత వాళ్ళకి కొన్ని డ్రగ్స్ అలవాట్లు, కొన్ని డ్రింక్స్, అసలు కొన్ని మందులకి ఏంటంటే అసలు రెగ్యులర్ స్మోక్ చేయడము ఇట్లాంటిది కూడా ఉంటుంది. ఇంకా 8th హౌస్ లో నెగిటివ్ గ్రహం ఉంటే వాళ్ళకి కూడా సేమ్ ఇదే సమస్యలే ఉంటుంది. అయితే ఇది వచ్చి ఎట్లా కనిపెడతామంటే, జాతకం చూడంగానే 12th హౌస్ ఫస్ట్ మేజర్ ప్రాబ్లం ఉంది, ఇదిదా ఉంది అంటే 12th హౌస్ పెట్టి చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చి 8th హౌస్. అయితే దానికి సంబంధించిన దశ ఉన్నప్పుడు మరీ సమస్యలు ఎక్కువ ఉంటాయా? మా హస్బెండ్ చాలా మంచిగా ఉన్నారండి, సడన్ గా ఇలా చేంజ్ అయిపోయారు అట్లా అని అంటారు. కానీ నిజంగా చెప్పాలంటే ఆ టైమింగ్, ఆ దశ వచ్చినప్పుడే అట్లా అవుతారు. కొన్ని జాతకాల్లో వాళ్ళకి ఏమైతుందంటే బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పుడు, అంటే బ్లాక్ మ్యాజిక్ ఎట్లా అంటే ఒక అమ్మాయి వచ్చి అతన్ని వాళ్ళ వైపు మార్చుకోవాలని చెప్పేసి వశీకరణం చేయించి చేంజ్ చేసుకుంటారు. అట్లా ఉన్నప్పుడు కూడా కొన్ని ఫ్యామిలీలో సమస్యలు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉంటారు, సో అక్కడ ఏంటంటే ఆల్రెడీ తను మ్యారీడ్, కానీ అతను మనకి ఏదైనా హెల్ప్ చేయాలి, మనకి ఏమైనా చేయాలనే ఉద్దేశంలో కొన్ని అమ్మాయిలు అట్లా చేస్తారు. కానీ అందరూ లేడీస్ని అట్లా కాదు, కొంతమందిలో అలా ఉంటారు. అలానే అసలు కొంతమంది ఏంటంటే లేడీస్ దగ్గర కూడా డబ్బులు తీసుకోవడానికి కొన్ని జెంట్స్ కూడా అట్లా చేసే వాళ్ళు ఉన్నారు. సో అలా జరిగినవి కూడా ఉంటుంది. వాళ్ళకే అర్థం కాదు, నేను ఎందుకు ఇలా అయిపోయాను నాకు తెలియదు, నా డబ్బులన్నీ నేను అసలు అతను అడుగుతూ ఉంటాడు, నేను ఇస్తూ ఉంటాను, ఆయన నాతో హెల్ప్ చేస్తాడని అనుకుంటే మారల్ సపోర్ట్ అట్లా మైండ్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరిగిందనే విషయం వాళ్ళకే తెలియదు. అలా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి సమస్యలు అయితే వస్తుంది. అయితే వీళ్ళు అంటారు ఇంత మంచిగా ఉన్న వాళ్ళు సడన్గా ఇట్లా చేంజ్ అవుతారని. ఒకటి దశ చేంజ్ అయినప్పుడు, ఇంకొకటి వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పుడు. కొన్ని జాతకాల్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఎలనశని జరుగుతుంది, అది అస్సలే బాగాలేనప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఈ సమస్యలు వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లా వస్తుంది. సో ఇది చాలా మంది జాతకం మంచిగా ప్రాపర్గా అనలైజ్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీలో ఏమవుతుందంటే ఇంట్లో అందరూ మంచి వాళ్ళ ఫ్యామిలీ తరతరంగా మంచిగానే ఉంటుంది, సడన్గా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఇన్సిడెంట్ నెగిటివ్ జరుగుతుందంటే వేరే వాళ్ళు వీళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్ చేసి వాళ్ళ ఫ్యామిలీనే ఇచ్చేస్తుంది. అప్పుడు డిస్టర్బ్ చేసినప్పుడు వీళ్ళు మైండ్ అసలు టోటల్గా చేంజ్ అయిపోతుంది. సో అలాంటి టైమింగ్ లో కూడా ఇట్లా జరుగుతుంది. రైట్, వస్తుంది. మరి ఎట్లా అండి, కౌన్సిలింగ్ కూడా ఏమైనా చేస్తారా మీరు? ఇట్లా ఇప్పుడు ఒకవేళ ఇల్లీగల్ అఫైర్స్ లో ఉన్నారు మగవాళ్ళు, కౌన్సిలింగ్ కూడా ఏమైనా చేస్తారా? కౌన్సిలింగ్ చేసినా వాళ్ళు వినరు వాళ్ళు. యాక్చువల్ గా మనం ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ వైఫ్ చూపించుకుంటారు, వాళ్ళ జాతకాలు నమ్మరు కదా, ఇట్లా చేస్తున్నాము పూజలు అంటే కూడా వాళ్ళ హస్బెండ్ కి తెలియకుండా వీళ్ళు ఫాలో అవుతారు. మరి చేయవచ్చు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు చేంజ్ అవ్వాలి అంటే. మన క్లయింట్ కూడా ఒకరు మాట్లాడారు, కానీ వాళ్ళ సమస్యలన్నీ తీరిపోయినాయి, అసలు మాకేమీ పెద్దగా ఇష్యూ లేవు, బాగా అయినామన్నారు కదా. బట్ ఎట్లా అంటే ఇప్పుడు పూజలు వీళ్ళే చేస్తారు, భర్త గురించి వీళ్ళే చేస్తారు,
చేసినప్పుడు వాళ్ళ జాతక రీతిగా వాళ్ళకి ఏంటంటే హస్బెండ్ సంబంధించిన స్థానం ఉంది కదా, దానికి సంబంధించిన వశీకరణ పూజలు వీళ్ళు చేసినప్పుడు తను చేంజ్ అవుతారు. సో అలా వాళ్ళకి చెప్పాల్సిన ఇప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా వాళ్ళ గురించి పూజ చేస్తున్నామంటే ఇప్పట్లో పూజలు అంటేనే కొంతమంది జెంట్స్ నమ్మరు కదా, కానీ అట్లా ఉన్నప్పుడు భార్య చేయవచ్చు భర్త గురించి. సరే కొంతమంది మన ప్రోగ్రామ్ చూసినప్పుడు మొన్న కూడా ఏమైందంటే మన ప్రోగ్రామ్ రెగ్యులర్ గా వాచ్ చేస్తున్నారు. సో ఇట్లా ఓల్డ్ క్లయింట్లు మాట్లాడిన వీడియోస్ అవి కాలర్స్ మాట్లాడిందంతా విని వాళ్ళ హస్బెండ్కి చెప్తే ఇవన్నీ ఏం నమ్ముతాము అట్లా అని అన్నారంట. సరే అండి, నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను, మీరు నాతోనే ఉండండి, మీరు మాట్లాడనే వద్దు, ఆమెనే అన్ని సమస్యలు చెప్తాను అన్నారు కదా, అసలు చెప్పి ట్రై చేద్దాం అట్లనే చెప్పింది. తర్వాత ఏమైంది, తన జాతకం నమ్మట్లేదంట. సరే ఎక్కడెక్కడ చూపించినప్పుడు ఏమి రిజల్ట్ రాలేదు, అందుకే నాకు నమ్మకం లేదని తర్వాత చెప్పిండు ఆయన. ఈమె ఒక్కటే ఫోన్ ఆన్ చేసి స్పీకర్లో పెట్టేసుకున్నారు. నేను చెప్తూ ఉన్నాను, మీ హస్బెండ్కి ఫైనాన్షియల్ ఇష్యూమా, అది కూడా మీరు బిజినెస్లో చాలా లాస్ చేసుకున్నారు, పర్టికులర్గా 2019 ఏప్రిల్ నుంచి లాస్ అవుతుంది అని చెప్తే అప్పుడు అన్ని విషయాలు వినేసి ఒక్క నిమిషం మేడం మా హస్బెండ్ మాట్లాడతారంట అని ఆమె చెప్పింది. సరే అని చెప్పాను. సరే మేడం మీరు చెప్పింది అన్ని 100% కరెక్ట్, ఏం జరిగిందో అన్ని A to Z మీరు చెప్పారు, కాబట్టి అసలు జ్యోతిష్యం అంటే నాకు అసలు నమ్మకం లేదు, కానీ ఏంటంటే మీ గురించి చాలాసార్లు ఈమె చెప్తూనే ఉంది, అందుకే అపాయింట్మెంట్ తీసుకున్నాను చాలా రోజుల తర్వాత. సరే ఈమె ఊరికే చెప్తూనే ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళ వైఫ్ గురించే తీసుకున్నా ఆయన. అప్పుడు ఇవాళ మార్నింగ్ రాంగ్ కూడా మేడం మాకు రెమెడీ కావాలా మీరు చేయిపియండి అని చెప్పారు. అమ్మ నేను మాట్లాడి చెప్తాను, కొంచెం బిజీగా ఉన్నా అని చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వాళ్ళ సమస్యలు ఏముందో అన్ని విషయాలు నేనే చెప్పేస్తాను, మనం చెప్పాల్సిన అవసరం లేదు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి జస్ట్ కామ్గా ఉంటే సరిపోతుంది, అంతే, వేరేమీ లేదు. సో మనం ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాం, చాలా మందులకు ఇవేని జాతకాలని నమ్మరు, జెంట్స్ కొంతమంది నమ్మరు కదా. ఇప్పుడు ఆమె చూడండి, ఇంత ముందుగా ఫస్ట్ టైం నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ హస్బెండ్ పక్కకు నిలబెట్టి మాట్లాడుతున్నది, ఎందుకంటే ఆయన నమ్మరు కదా, తప్పకుండా వీళ్ళు తెలుసుకోవాలని. మంచి పని చేశారు, నమ్మడం మొదలు పెట్టారు. దాని తర్వాత ఈయన కూడా అసలు ఫాలో అవుతాను మీరు చెప్పండి అని. సో ఇట్లా చాలా మందికి ఏంటంటే జాతకాలే నమ్మకంటే వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలని అనిపించను మనం. అంతే కదా, వాళ్ళకి తెలియాలి కదా, అంటే అస్ట్రాలజీకి ఉన్న పవర్ ఏంటో తెలియాలి, ఎందుకంటే శాస్త్రం ఏంటి చిన్న విషయం కాదు ఇది. దేవుడిలే నమ్మినప్పుడు దేవుడు కూడా, ఇప్పుడు మీరు అన్నారు కదా రాముడు అసలు పూజలన్నీ చేస్తారు శాస్త్ర ప్రకారంగానే, అది నిజం. ఎగ్జాక్ట్లీ శాస్త్రం అనేది తప్పకుండా నమ్మాలి. రైట్. సో అది జాతక పరిశీలన చేసి ఖచ్చితంగా రెమెడీ అనేది మీరు ఇస్తారు, వశీకరణ పూజలు అవి ఉంటాయి, అవి గనక చేయించుకుంటే డెఫినెట్ గా ఈ ఇల్లీగల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో బయట నుంచి బయటపడతారు. రైట్. సో దానికి మరి హస్బెండ్ కి తెలియకుండా చేయాలి, లేకపోతే ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి, తెలియకుండా కూడా చేయొచ్చు. సో అది కూడా దృష్టిలో పెట్టుకోవచ్చు. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు, కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.